తెలంగాణలో ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 25 సంవత్సరాల రజతోత్సవాలు జరగబోతున్నాయి. మరి బీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఇప్పటికీ కూడా 25 సంవత్సరాలు కానొస్తున్న తరుణంలో ఈసారి ఈ సభ వరంగల్లో ఎల్కతుర్తిలో చేయాలని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అట్లనే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు కూడా ఈసారి ఈ సభతో తెలంగాణలో మరి ఎలాంటి రాజకీయాలు మారబోతున్నాయి ఏందనే దానిపైన కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. ఈ సభ గ్రాండ్ సక్సెస్ చేయాలి. 1200 ఎకరాలలో 10 లక్షల మందితో పైగా ప్రతి ఒక్క కార్యకర్తలు కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి ఒక్కరు కూడా తరలి రావాలని చెప్పి కేసీఆర్ గారు వాళ్ళ నాయకులకు కానివ్వండి, కార్యకర్తలకు వాళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది. మరి ఈ సభ పైన కూడా బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఈ సభ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పాలిటిక్స్ లో ఎలాంటి చేంజెస్ చేయబోతున్నారు, కేసీఆర్ గారు కూడా ఇన్ని నెలల తర్వాత ఇప్పుడే బయటికి వస్తున్నారు. మరి ఏం మాట్లాడతారు ఏందనే దానిపైన కూడా ప్రజలందరూ వేచి చూస్తున్నారు. మరి మనం చూసుకున్నట్లయితే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఎటు చూసినా ఆ రోజులన్నీ చీకట్లే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చెప్పడం జరుగుతుంది.